సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. విశాఖలో సమతా కాలేజీకి చెందిన విద్యార్థి సాయి తేజ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేజీహెచ్ మార్చురీకి సాయి తేజ కుటుంబ సభ్యులు, విద్యార్థులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మహిళా లెక్చరర్ వేధింపులతోనే సాయి తేజ మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడి మరణానికి కారణమైన మహిళా లెక్చరర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థి తల్లిదండ్రులు. మహిళా లెక్చరర్లను వెంటనే అరెస్ట్ చేయాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ కేజీహెచ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, తమ విద్యార్థి తమ బిడ్డ చావుకి మహిళా లెక్చరరే కారణం అంటూ కూడా పెద్ద ఎత్తున అటు తల్లిదండ్రులతో పాటు కూడా బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. ప్రస్తుత సిచ్యువేషన్ ఎలా ఉంది? అసలు విద్యార్థి మృతికి గల కారణాలేంటి? సిద్ధు, నిన్న ఆత్మహత్యకు పాల్పడ్డ సాయి తేజ మృతదేహాన్ని కేజీహెచ్కి తరలించారు. తమ బిడ్డ మరణానికి మహిళా లెక్చరర్లు వేధింపులే కారణమని చెప్పి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశం మీద మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి సాయి తేజ తల్లిదండ్రులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏమైంది అసలు మీ బిడ్డకి? ఎప్పటి నుంచి ఇలా ఇబ్బంది పడుతున్నాడు? ఇప్పుడు నిండి పడుతుండో నాకు చెప్పలేదు. ఎప్పుడు మొన్న ఆదివారం చెప్పాడు, అమ్మ అందరివి మేడం బుక్లు సైన్ చేస్తారు కానీ నా బుక్లు సైన్ చేయలేదు. ఏమంటే తప్పు చిన్నది ఏదో తప్పు ఉందని ఫస్ట్ సార్ రాసిన సబ్జెక్టులన్నీ ఏవో పేపర్లన్నీ సింపేసి పడేశారంట. ఇవి నువ్వు బాగా రాయలేదు, నువ్వు మళ్ళీ రాసుకొని రా అని చెప్పేసి ఆ కాగితాలు సింపేసి పడేసి ఇంటికి పంపించారు. మళ్ళీ రాసుకొని వెళ్తే నీ రైటింగ్ కాదు, ఇది వేరే వాళ్ళ చేత రాయించినావు అని చెప్పేసి రెడ్డికి నేను పెట్టేసి పంపించారు. అలా 3-4 సార్లు అదే ప్రాబ్లం జరిగింది. ఎవరి చేత రాయించినా సరే ఇలాగే చేస్తుంది మేడం అని చెప్పేసి ఒకే రైటింగ్ మీద ఒకేలా రాసిచ్చినాడు. అది అంత గలీజ్గా రాస్తే ఆ బుక్ మీద సైన్ చేసింది కానీ ఇంత నీట్గా రాసిన బుక్ మీద ఆవిడ సైన్ చేయలేదు. ఏదోలా నన్ను టార్గెట్ చేస్తుందమ్మ. చాలామంది పిల్లలు కూడా అలాగే అన్నారు ఫోన్లు చేసి, తేజ మా అందరూ కలసం చేసింది మేడం, నిన్ను ఒక్కడనే ఎందుకు ఆపింది, ఒక్కడనే ఆపితే ఏదైనా మళ్ళీ డౌట్ వస్తుంది అని చెప్పేసి ఆడితో పాటు 4 పిల్లలు ఆపింది. అలా ఆయన్ని చూపించింది. ఎగ్జామ్స్లో అయిన తర్వాత మీటింగ్ ఏదో అయింది, అటు పేరెంట్స్ మీటింగో లేకపోతే ఏ మీటింగ్ అయిందో అప్పుడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఆయన తీసుకొచ్చి, తేజ మా ఆయన ఇలాగ ఉన్నాడు చూడు, మా ఆయనకి నేను పరిచయం చేస్తానని చూడు, ఈ పిల్లల దగ్గర ఉంది పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఆయనకి పరిచయం చేసిందట. నాతోటి మాట్లాడేది ఎంత చక్కగా మాట్లాడేది కానీ ఇంత మోసం చేసిందని నేను తెలుసుకోలేకపోన్నా. నీ కొడుకు కాదు నా కొడుకు అన్నది. నిన్నేమన్నాడు, అమ్మ మీరు వెళ్ళి ఈ బుక్కుల మీద మీరు వెళ్తే సైన్ చేసేద్దాం మేడం, మీరు వెళ్ళి చేయించుకురండి అన్నారు. సరే అమ్మ నువ్వు రా మేము వెళ్తాము అని అనేసినంత నేను అవసరం లేదమ్మా, మొన్నంత కాలేజ్ చుట్టే తిరిగిపోయి ఉన్నాను, మేడం లెవెల్ నాకు రెస్పాండ్ అవ్వలేదు, నిన్న చదువులేదు, ఈరోజు చదువుకోకపోతే నాకు ప్రాక్టికల్ దగ్గర అయిపోయి నేను చదువుకోలేనమ్మా, నాకు ఒంట్లో ఒకటి నీరసం ఉందని అన్నాడు. సరే అయితే నువ్వు చదువుకో అమ్మ, నాన్న నేను వెళ్ళి మాట్లాడతాంలే అని చెప్పేసి మా ముగ్గురు వెళ్ళినప్పుడు ఏ బుక్కుల మీద ఏ తిని తప్పులు ఏమున్నా సరే రాశాడు, రైట్లు ఏమున్నా సరే రాసి ఈ ప్రతి దాని మీద సైన్ చేసి తీసుకురండి అమ్మ అన్నారు. అని తర్వాత వెళ్ళిన తర్వాత మేడంలు మమ్మల్ని ముగ్గురు చూసి వాళ్ళు ఇంకా అది మీ పేరెంట్స్ వస్తాం అనుకోలేదు, ఆడొస్తే సరిపోద్దు కదా, మీరందరూ ఎందుకు వచ్చారు, మేమేం పెట్టమనలేదు కదా, తను వస్తే పెట్టేస్తాం, అసలు ఎందుకు కాలేజీకి రావట్లేదు, ఏదో ఒకటి ప్రాబ్లం చెప్పేసి ఉండిపోతాంట సాయి తేజ. మీరు భయం చెప్పి కర్రొట్టుకొని దగ్గర కూకొని మీరు భయం చెప్పి పిల్లల్ని పంపించాలా అని చెప్పేసి మాట్లాడితే నిజంగా ఒక తల్లిలాగా భావిస్తుంది అనుకున్నాం మేము. కానీ ఇలా లోపల అన్న టార్చర్ పెడుతుందని సంగతి మాకు చెప్పలేదు. చెబితే ఎవరు నమ్ముతామో నమ్మమో అని చెప్పేసి నరకం అనిపించినాడు నా కొడుకు. ఆ నరకానికి గురైపోండి నా కొడుకు. నా అమ్మ ఎప్పటి నుంచి ఇలాగా వేధిస్తున్నారు? అసలు ఎందుకు సాయి తేజని వేధించడానికి గల కారణం అనుకుంటున్నారు? అది మేము బయటకు వెళ్ళిపోతున్నాం, మాకేమీ చెప్పలేదు సార్. మెయిన్ అయితే మాకు ఇంటికి రమ్మండము ఒకటి, నెక్స్ట్ ఆడి మీద టార్గెట్ ఎందుకు పెట్టారు అనేది ఇప్పుడు కూడా అబ్బాయి కూడా మాకు చెప్పలేదు.
నిన్న ఇలా జరిగిన వెంటనే వీళ్ళందరికీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సర్కిల్ మొత్తం అందరికీ తెలుసు. 2-3 చెప్పారు కానీ ఆ విషయం ఆడే చెప్పలేదు. పేరెంట్స్తోనే మనం చెప్తే ఆడనేమంటారో మన కూడా ఏమంటారో, మీరు మనుషులు కాదేట్రా అలాగెందుకు చేస్తున్నారు, మీరు అడగలేరేటని తిడతారేమో ఒక భయంతో మాత్రం చెప్పలేదు వీళ్ళు. అది దాచేశారు. దాచడంతో సో వీళ్ళు ఏమంటే వీడి వర్క్ కూడా ఇబ్బంది అవుతుందని కిడ్నీ నాకు ప్రాబ్లం అని చెప్పేసి ఇంటి దగ్గర చదువుకోవడం జరిగింది. అంటే ఈ సిమ్ ఎలాగోలాగా చదవాలని ఆడికి కోరిక. వాళ్ళేంటి ఎలాగోలాగా ఇది చేయాలి, రప్పించాలి, అది బాగుందా లేదని ఒకసారి ఈ అమ్మాయితో మాట్లాడారంట. బాగుంది, అలాగే రాస్తున్నాడు, వర్క్ ఉంది కదా అని చెప్పి ఈ అమ్మాయి చెప్పిందంట. చెప్పగానే వాళ్ళు సరే. మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఏదండి ఇప్పుడు మీరేం డిమాండ్ చేస్తున్నారు? వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని. అంటే మాకు న్యాయం కావాలి సార్. నా కొడుకు ఇంతవరకు పెంచి లక్షలు కట్టి చదివించి ఉద్యోగం టైంలో ఇలా చేసి ఆయన్ని మిస్ చేశారు. నాకు లేకంటే పోయారు. ఇంకా నా కొడుకు లేనప్పుడు నా జీవితం కూడా ఇంకేం చేసుకోవాలి. ఒక ఆడపిల్ల ఉంది, తెచ్చే మనిషి చనిపోయాడు. నాకు ఆదరవు లేదు, ఊత లేదు, ఇంకే నాకు బలం పోయింది. నాకు కావాల్సిన న్యాయం నాకు కావాలి. ఎటువంటి న్యాయం చేస్తారో ఆ పిల్లల్ని తెచ్చి కాలేజీ పిల్లలు కూడా అడగండి, ఇక్కడే ఉన్నారు. నాకు కావాలి, న్యాయం కావాలి సార్. నాకు ఎవరి వల్ల న్యాయం దొరుకుతుందో నాకు కావాలి. అలాగే సిద్ధు తన ఎదుగొచ్చిన బిడ్డ చనిపోవడానికి కారణం మహిళా లెక్చరర్లు వేధింపులే కారణమని, తనకు న్యాయం జరగాలని, అది ఏ విధంగా న్యాయం చేస్తారనేది వాళ్ళే తేల్చుకోవాలని చెప్పి సాయి తేజ తల్లిదండ్రులు చెప్తున్నారు. ఓకే నాయుడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.